Please subscribe Telugu 7 Media. క్రేవింగ్ ఎక్కువైంది. ప్లస్ అది కూడా ఏంటంటే రెగ్యులర్ హీరోయిజం ఇవన్నీ పక్కన పెట్టి చాలా రిలేటబుల్ కామెడీ, అలాగే ఒక సెల్ఫ్ ట్రోల్ చేసుకుంటూ, అంటే ఒక వెయిట్ ఏమీ క్యారీ చేయకుండా చేసే కామెడీని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఆడియన్స్. బట్ దీంట్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆ అది కూడా స్టార్ట్ టు ఎండ్ కంప్లీట్ కామెడీ ఉండాలి. అలా ఎక్కడన్నా మధ్యలో డిప్ అయితే డిసప్పాయింట్ అయిపోతారు. సో అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. దాని మీద మీ అసెస్మెంట్ ఏంటి? ఆ సినిమాలో ఎలా అడ్రస్ చేసి? డెఫినెట్గా ఈ సినిమాకి వచ్చేసరికి ఇట్స్ మోర్ సిచ్యువేషనల్ అండి. సో ఆ క్యారెక్టర్ తాలూకా నేను ఇట్ ఈస్ ఆల్ దట్ సినారియోస్ క్రియేట్ అయిన దాంట్లోనే ఉంటుంది. సో ఇట్స్ ఇన్ ద స్టోరీ. సో సపరేట్గా ఎంటర్టైన్మెంట్ దీనికోసం కాకుండా కథలోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో జనరల్లీ ఏంటంటే మనం ట్రాక్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే అదొక్కటి వర్కౌట్ అయ్యి మిగతా సినిమా డిప్ అయినప్పుడు డెఫినెట్లీగా ఇష్యూస్ ఉంటాయి. సో బట్ దీంట్లో మాత్రం ఏంటంటే ఇట్స్ మోర్ ఆఫ్ సిచ్యువేషనల్. ఓకే. అండ్ ఈ సినిమాకి కొంచెం పాజిటివ్గా కనపడుతుంది. అప్పుడే ఓటీటీ అది కూడా లాక్ చేసేసారు బిజినెస్. వెరీ హ్యాపీ అండ్ బేసిక్గా ఏంటంటే వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ స్టేజ్ ఈ సినిమా వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే ద ఐడియా ఇట్ సెల్ఫ్ ఇస్ యూనిక్. సో ఆ కాన్ఫిడెన్స్ ఉండిందండి. సో అండ్ వెరీ హ్యాపీ దట్ దే ఆల్సో లైక్ ద ఫిలిం అండ్ దే బాట్ ద ఫిలిం అండి. థ్యాంక్ యూ. నరేష్ గారు. సార్, ప్రమోషనల్ మెటీరియల్ చూస్తే సామాజిక వర్గం ఉన్న టైప్లో ఒక కలర్ఫుల్గా ఒక మంచి కామెడీ కనిపించింది. సామాజిక వర్గం ఉన్న సినిమాకి మీరు బిగ్ అసెట్. కాకపోతే ఏంటంటే అందులో ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే ఆ ఫిల్మ్లో సెకండ్ హాఫ్లో మొత్తం మాయమైపోతారు. ఈ సినిమాలో ఎలా ఉండిపోతుంది మీ క్యారెక్టర్? ఫుల్ ఎంత ఉంటారా? ఇది బేసిక్గా ఫస్ట్ నేను కంటెంట్ గురించి చెప్పాలండి. ఈ విషయం చెప్పొచ్చో లేదు కానీ జనరల్గా ఇది కోవిడ్ టైం నుంచి వర్క్ చేస్తారు ఈ స్క్రిప్ట్ మీద. వీళ్ళు ఆల్మోస్ట్ 3 years ఆర్ మోర్. అంతే అండి, ఒక 3 years. 3 years ఆన్ ద స్క్రిప్ట్ అండి. అంటే ఇంత డీటెయిలింగ్ స్క్రిప్ట్ అంటే అఫ్కోర్స్ 1 year వర్క్ చేయడం అని చూసాం, కానీ ఒక రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైన్ సినిమాకి అంటే ఆ నాట్లో ఉన్న పవర్ బియాండ్ ఆల్ దీస్ థింగ్స్, పాయింట్లో ఉన్న పవర్ని ఎంత వాళ్ళు ఎక్స్పాండ్ చేయాలో అందంగా వాళ్ళు ది క్రియేటెడ్ ఇట్. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఫిల్మ్. దీంట్లో డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ టెక్నీషియన్గా ఇట్స్ వెంకీస్ ఫిలిం, హీరోగా ఇట్స్ రోహిత్స్ ఫిలిం. అండ్ ఈ ముగ్గురు క్యారెక్టర్స్ ఇవన్నీ ఒక కొత్త జానర్లో ఉంటుంది. డెఫినెట్గా నేను, వాసుకి, అదర్ క్యారెక్టర్స్, సత్య, వీళ్ళందరూ కూడా వీ హ్యావ్ ప్లేడ్ గుడ్ రోల్స్. ప్లీజ్ డోంట్ కంపేర్ సామాజిక వర్గమున. ఖచ్చితంగా ఆ ఫీల్ ఉండదు ఈ సినిమాలో. యూ విల్ బీ ఎంటర్టైన్ త్రూ అవుట్. ఏ క్యారెక్టర్ ఆ పరిధిలో ఉంటుంది. కథ ఈ సినిమాకి యాక్చువల్గా వెరీ పవర్ఫుల్ బిగ్ హీరో, అండ్ హీరో నారా రోహిత్ ఈజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కథ. ఈ రెండు నేను చెప్పగలుగుతాను. డెఫినెట్లీ ఐ హ్యావ్ ఎంటర్టైన్ వెల్. వీ ఆల్ ఎంటర్టైన్ వెల్. యూ విల్ సీ ద ఫిల్మ్, యూ విల్ ఎంజాయ్. ఒక ఫ్రెష్ ఫ్లేవర్తో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి. అందరూ వచ్చి కూర్చొని వినాయక చవితికి ఖచ్చితంగా చూస్తారు, నమ్మకం. అంతవరకు నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్. డైరెక్టర్ గారు, నరేష్ గారు మాట్లాడుతూ రామ్ కామ్లో ఇది రూల్స్ బ్రేక్ చేశారు సార్ అంటున్నారు కదా, అసలు ఏం చేశారు రూల్స్ బ్రేక్ చేయడం? రెండో క్వశ్చన్ ఏంటంటే, రామ్ కామ్ లాంటి సినిమాని ఓ 3 ఏళ్ళు కష్టపడి రాయడం అనేది అదొక నిజంగా కొత్తగా ఉంది. మామూలుగా అయితే ఒక హిస్టారిక్ ఫిల్మ్స్ మీద ఇంత ఫోకస్ పెడుతుంటారు. దీన్ని ఎందుకు అంత ఒక పంచవర్ష ప్రణాళికలాగా పనిచేయాల్సి వచ్చింది? అంటే అది నేను చెప్పలేనండి. అది మీరు సినిమా చూసాకనే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. సినిమా చూసాక మేబీ మీకు కూడా అర్థం అవుద్ది. చూసిన వెంటనే వై డిడ్ ఐ టుక్ సో లాంగ్ టు రైట్ అని. రూల్స్ బ్రేక్ చేశారంటున్నారు కదా, ఏంటి అంటే అదే అండి, అది నేను ఇప్పుడు ఐ క్యాన్ టెల్ యూ. ఇఫ్ ఐ టెల్ దట్ మొత్తం తెలిసిపోతుంది. సో అది నేను చెప్పలేను. బట్ వీ వర్క్ సో హార్డ్ టు రైట్ ద స్క్రిప్ట్. చాలా కష్టపడ్డాం. ఇట్ టుక్ సో లాంగ్. అంటే కొన్ని కాంప్లికేషన్స్ని ఓవర్కమ్ చేసి రాయడానికి ఇట్ టుక్ లాంగ్. సో నరేష్ గారు ఇప్పుడు ఒక చెప్పండి సార్. రూల్స్ బ్రేక్ చెప్తాను. రామాయణంలో కూడా రూల్స్ బ్రేక్ అయినాయండి. రాముడు అంత నువ్వు గీత దాటొద్దంటే సీత గీత దాటింది కదా. నో ఎనీ లవ్ స్టోరీ, వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఫ్రమ్ రామాయణ్ మీరు తీసుకోండి. ఎనీ లవ్ స్టోరీ ఆర్ ఎనీ ఫిల్మ్ ఫర్ దట్ మ్యాటర్, ఇప్పుడున్న ఆడియన్స్కి దే డోంట్ వాంట్ అ రెగ్యులర్ ఫార్ములా ఫిల్మ్ అండి.
అది ఎంత ఖర్చు పెట్టినా చూస్తున్నారు మీరు, మ్యాట్నీ ఈవినింగ్కి పడిపోతుంది. ఇది మ్యాట్నీ ఈవినింగ్ నైట్కి రైజ్ అయ్యే ఫిల్మ్ ఇది. అంతవరకు నాకు కాన్ఫిడెంట్. దట్ ఈస్ ది రూల్స్ బ్రేక్ చేయడం అంటే ఒక కొత్త పాయింట్ దొరికినప్పుడు దాన్ని మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేశారండి వీళ్ళు కదా. దట్స్ వాట్ ఐఎమ్ లవింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నా గురించి మీ పేరుకి ముందు నవరసరాయ నరేష్ రైమింగ్ బాగుంది, కాకపోతే కొన్ని యాంగిల్స్లే ఉపయోగించుకుంటున్నారు నరేష్లో, అంటే ఎమోషన్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఇంకొన్ని ఉండిపోయాయి నవరసాల్లో, అంటే ఇంకా మిగిలిపోయినాయి కదా చాలా, అందులోంచి అవి ఎప్పుడు బయటకు వస్తాయి? ఇప్పుడు ఒకటండి, సరే కామెడీ అది ఆ పేరు ఉంది, ఎమోషనల్గా రంగస్థలం చేస్తున్నా 1 more 2 more బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. తర్వాత విలన్గా ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఇట్స్ ఎ బిగ్ ఫిల్మ్, ఐ డోంట్ వాంట్ మెన్షన్ నౌ, ఇట్స్ ఎ పాన్ ఇండియా ఫిల్మ్. 4వది నవరసాలు ఒక సినిమాలో పండించే సినిమా కూడా వస్తుంది. సో నా అదృష్టం ఏంటంటే పీపుల్ లైక్ దిస్ అండి, పీపుల్ లైక్ దిస్ యంగ్ పీపుల్. ఇవాళ నా సక్సెస్ ప్రచారం నేను చెప్తున్నాను. నేను ఇవాళ బాగున్నానంటే నా యంగ్ డైరెక్టర్స్ అండి, యంగ్ ప్రొడ్యూసర్స్, యంగ్ రైటర్స్, యంగ్ హీరోస్, వీళ్ళు నేను కావాలి అని వాళ్ళు కోరుకోవడం. రెండోది నేను లీడ్ రోల్లో చేస్తున్న ఫిల్మ్స్ కూడా మొన్న వీరాంజలి విహారతో చూశారు, సమ్ మోర్ కమింగ్ ఇన్ నౌ. ఇవన్నీ కూడా ఒక కొత్త నరేష్ ఇది పండించగలరని నమ్మకంతో వస్తానండి. ఇది నిజంగా నేను చాలా అరుదుగా వస్తుంది, ఇది నా గొప్పతనం అంటలేదు, అది పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క ప్రోత్సాహం. ఐఎమ్ స్టిల్ బిజీ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ గివింగ్ ఇయర్ విల్ బీ ద బెస్ట్ ఇయర్ ఫర్ మీ అని అనుకుంటున్నాను ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ. రోహిత్ గారు అండ్ అండ్ సుందరాకాండ్ టైటిల్ వెంకటేష్ గారు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. ఆ టైటిల్ చెప్పే డైరెక్టర్ మీకు ఈ సినిమాలో ఒప్పించారా? లేదండి, ఫస్ట్ ఐడియా చెప్పాడు. సో హీస్ బీన్ ట్రావెలింగ్ నాతో ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి ట్రావెల్ అవుతున్నాడు. సో ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు నాకు కంగారేసింది ఎలా రాస్తాడు ఏంటి అని. బట్ దాని తర్వాత స్క్రిప్ట్ అయిన తర్వాత టైటిల్ చెప్పాడు. సో బట్ ఈ సినిమా కరెక్ట్ టైటిల్ అనిపించింది. రోహిత్ గారు, అంటే మీ పేరు చెప్పగానే రీకాల్ చేసుకునే మెమరీ సినిమాస్లో సోలో ఒకటి ఉంటుంది. సోలో తర్వాత సీరియస్ అయిపోయారు, క్యారెక్టర్స్ వైజ్ ఆన్ స్క్రీన్ సీరియస్ అయిపోయారు. సుందరకాండ్తో మళ్ళీ మాకు సోలో డేస్ గుర్తొచ్చింది. థ్యాంక్స్. సో అంటే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కాదు, మీ బాడీలో కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. రీజన్ ఏంటి? అంటే ఇంకా బెటర్గా కనపడాలి అంతే, అంతకుమించి ఏం లేదు. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఐ షుడ్ లుక్ బెటర్. చాలామంది రివ్యూస్లో లాస్ట్ టైం రాశారు, సో యూ నీడ్ టు బీ బెటర్ ఆన్ స్క్రీన్. సో అందుకని తగ్గుతున్నాను. అంటే ఈ రామ్ కామ్ చేసేటప్పుడు ఒక లైటర్ వే కామెడీ ఒక టైమింగ్ ఉంటుంది కదా, అంటే ఆ టైమింగ్ని చాలా కాలం అవుతుంది మీరు ఆన్ స్క్రీన్, ఆ టైమింగ్ ఎలా అనిపించింది, మళ్ళీ రీకాల్ అనిపించింది? నో, ఇట్ వాజ్ ఎగ్జైటింగ్ అండి, ఎందుకంటే స్క్రిప్ట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉందండి. సో సపరేట్గా నేను వి ఆల్ ప్లేడ్ అవర్ క్యారెక్టర్స్. సత్య కూడా చాలా ఫ్రెష్గా కనపడతాడు. సో సత్యతో నాకు ఆల్రెడీ చాలా సంవత్సరాలు ఇప్పుడు లాంగ్ బ్యాక్ నుంచి ఒక ర్యాప్ ఉండడం వల్ల ఇంకొంచెం ఈజీ అయింది. రౌడీ ఫెలో కానీ సావిత్రి కానీ, సో దట్ వాస్ కంఫర్టబుల్. అండ్ నరేష్ గారితో సో అందరూ టైమింగ్ ఉన్న, సో ఇట్ వాజ్ లైక్ వెరీ నైస్. బేసిక్గా అందరు నరేష్ గారితో కానీ అభినవ్తో కానీ, సో ఆ టైమింగ్లో చేయడం అనేది ఇట్ వాజ్ ఎగ్జైటింగ్. వెంకటేష్ గారు చేసిన సుందరకాండ రిప్లికేషన్ ఏమైనా ఉంటుందా ఇందులో, ప్లస్ రిజంబులెన్స్ ఏమైనా ఉందా? జనరల్గా అదే కనెక్ట్ అవుతుంది కదా పేరు వల్ల. సో మీరు ఈ సినిమాలో ఎలా కనపడతారు? రెండోది, శ్రీదేవి గారు అసలు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మీకు పేరింగ్ కింద చేయడం, సో హీరోయిన్ అంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా లేకపోతే ఏంటి? అది ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. మీరు సినిమా చూస్తే గ్యారంటీగా థ్రిల్ అవుతారు డెఫినెట్గా. నేను కథన్నప్పుడు నేను ఎలా షాక్ అయ్యానో మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. సో బట్ ఏంటంటే సుందరాకాండకి వెంకటేష్ గారి సుందరాకాండకి దీనికి రిజంబ్లెన్స్ అయితే ఏం లేదండి. సో ఇట్స్ అ వెరీ న్యూ స్క్రిప్ట్ అండ్ ఈ జనరేషన్కి తగ్గట్టు ఉంటుంది కదా. మీకు జనరల్గా చార్లీ చాప్లిన్ ఫిల్మ్ నుంచి కూడా హీరో పెయిన్ని ఎంజాయ్ చేస్తారండి. ఈ సినిమా హీరో పెయిన్ పక్కన పెడితే ప్రతి క్యారెక్టర్ పెయిన్లో ఉంటుంది కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంతకంటే నేను చెప్పలేను. ఏ క్యారెక్టర్ హీరోతో ట్రావెల్ ఏ క్యారెక్టర్ అయినా పెయిన్తో ఉంటుంది. దట్ ఇస్ ద ఫన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎనీవే, వెంకటేష్ గారు సార్ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీదేవి గారు రావటం, సో ఇక్కడ పోస్టర్స్ కానీ లేకపోతే రోహిత్ గారు శ్రీదేవి గారి పేరు కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. సో చాలా బాగుంది కూడా. సో ఆ థాట్ ఎలా వచ్చింది, అంటే శ్రీదేవి గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా, అసలు మామూలుగా ఎలా జరిగింది ఆ ప్రాసెస్? అంటే క్యారెక్టర్ రాసాక అవును ఏదో ఇంటర్వ్యూలో చూసాను నేను యాక్చువల్లీ యూట్యూబ్లో. తర్వాత ఐ అప్రోచ్ డైరెక్ట్గా
యాక్చువల్లీ నేను చాలా టెన్షన్ పడ్డానండి ఒప్పుకుంటారో లేదా అని. ఆవిడ లక్కీగా ఒప్పుకున్నారు అంతే. అండ్ షీఈ్ లుకింగ్ వెరీ నైస్ ఆన్ ద స్క్రీన్. నేనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ నేను అనుకోలేదు. ఇట్ ఈస్ లుకింగ్ వెరీ నైస్. షీఈ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిలిం. వాసుకి గారు ఇక్కడ మ్యామ్. హాయ్ మైసెల్ఫ్ హేమమాలి హియర్. యాక్చువల్లీ మ్యామ్ మీరు ఏదైనా సినిమా చేస్తున్నారంటే చాలా సెలెక్టివ్గా, అంటే ఇది ఓకే జనాలకి నచ్చుద్ది, నా క్యారెక్టర్ బాగుంది, ఇలాంటి క్యారెక్టరైజేషన్ కోసం ఆడియన్స్ చూస్తున్నారు అన్నట్టుగా అనిపించినవి మాత్రమే మీరు చేయడం జరిగింది. సో ఈ సుందరకాండ ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటే వాట్ యు విల్ సే? ద సేమ్ రీజన్ దట్ యూ సెడ్. మీరు చెప్పిన అన్ని రీజన్స్ దీంట్లో ఉంది యాక్చువల్లీ. సో అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్ ఇస్ డెఫినెట్లీ గుడ్ అండ్ స్క్రిప్ట్ is really very good script actually. It's a very different script and కొంచెం లైట్ ఫీలింగ్ ఉన్న మూవీస్ నాకే ఇష్టం పర్సనల్గా చూడడం కంటే. సో ఐ లైక్ ఈ గ్రిప్పింగ్ మూవీస్, థ్రిల్లర్ ఇవన్నీ నాకు ఇష్టమే. కానీ కొంచెం లైట్ మూవీస్ ఉంటాయి చూడండి. ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ బార్బీ మూవీస్ యాక్చువల్లీ. అప్పుడు జస్ట్ ఇమాజిన్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఐ లైక్. సో ఫర్ మీ యాజ్ అ పర్సన్ నాకు ఇలాంటి బాగా కామెడీ ఉన్న మూవీస్ కానీ కొంచెం లైట్గా అలా ఏ ప్రాబ్లం పెద్దగా జరగదు, ఇట్ విల్ బీ ఎ కామికల్ థింగ్ అంటే నాకు ఇష్టం పర్సనల్గా. సో దట్స్ ద మెయిన్ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ లైక్ ద కాస్ట్ అండ్ క్రూ. సో వెంకీ నాకు నరేషన్ ఇచ్చినప్పుడే ఇది చెప్పారు. ఐ నో రోహిత్ వాజ్ ఇన్ ద మూవీ, ఐ నో శ్రీదేవి గారు ఇస్ ఇన్ ద మూవీ. సో ఇట్ ఫెల్ట్ రియలీ ఫ్రెష్, కొత్తగా ఉన్నింది. సో దట్స్ ద మెయిన్ రీజన్. గతంలో మీరు సిస్టర్ క్యారెక్టర్ ప్లే చేసిన సినిమా సూపర్ హిట్ అయింది అండ్ ఆల్సో యూర్ ప్లేయింగ్ యాజ్ ఏ సిస్టర్ కదా. సో దీని ద్వారా ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అని అనుకుంటున్నారు? వాట్ దే లైక్? ఇట్స్ డిఫరెంట్. బోత్ మూవీస్ ఆర్ వెరీ డిఫరెంట్ అండి. బట్ కానీ అపార్ట్ ఫ్రమ్ మై రోల్, సిస్టర్ రోల్ ఆర్ వాట్ ఎవర్ ఐ డూ ఇన్ దిస్, ద స్టోరీ ఓవరాల్ బ్లెండ్స్ విత్ మై రోల్. సో నా కోసం సెపరేట్గా ఈ రోల్ దీంట్లో ఇది వస్తుంది, ఐ మీన్ అదంతా నేను చెప్పలేను. ఇఫ్ ఇట్ కమ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మై రోల్ బ్లెండ్స్ విత్ ద స్క్రిప్ట్. దట్స్ ఆల్ ఐ నీడ్. ఐ డోంట్ వాంట్ టు రియలీ స్టాండ్ అవుట్ ఆర్ సంథింగ్. బ్లెండ్ అవ్వడమే ఇస్ అ ఓవరాల్ సక్సెస్ అని ఐ ఫీల్. ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. రోహిత్ గారు. శ్రీదేవి గారు. రోహిత్ గారు. యా సార్, యాక్చువల్లీ లైక్ రామ్ కామ్ చేయడం కష్టమా లేదంటే సీరియస్ రోల్స్ చేయడం కష్టమా? ఏది మీకు బాగా ఇది అనిపించింది? డెఫినెట్గా రామ్ కామ్స్ అండ్ సీరియస్ రోల్స్ ఆర్ మచ్ ఈజియర్. మోనోటోన్లో ఉంటే సరిపోతుంది. బట్ దీస్ ఆర్ మచ్ టఫర్ అండ్ కన్విన్సింగ్ కూడా చాలా కష్టం అండి రామ్ కామ్స్. ఓకే. సో దిస్ ఇస్ మచ్ టఫర్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు, చాలా గ్యాప్ తర్వాత సినిమా ఒప్పుకున్నారు. సో క్వాలిటీ పరంగా, క్యారెక్టర్ పరంగానే సినిమాలో ఎంత క్వాలిటీగా ఉంటుంది? ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుందా, యూత్ఫుల్గా ఉంటుందా మీరు రోల్ మొత్తం సినిమాలో? యాక్చువల్గా వచ్చి ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యూత్ అంటేనే ఫ్యామిలీలో ఉండాలి కదండి. సో మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి వచ్చి చూడొచ్చు సినిమా. అందరూ ఎంజాయ్ చేస్తారు, చిన్న బిడ్డల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటే యూ కెన్ జస్ట్ కమ్ ఎంజాయ్. మరీ బ్రెయిన్ని పెట్టి ఓ ఇదా కాంప్లికేటెడా అది అట్లా ఏం లేదు. ఎంజాయ్ చేసేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు. ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా ఉంది. కామెడీ వైజ్ మీకు టీజర్లోనే తెలిసి ఉంటుంది, యూనో దట్. సో అది వచ్చి వెరీ ఇంపార్టెంట్. ఒక ఫ్యామిలీగా వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేసి రావాలని. సో డెఫినెట్లీ ఇట్స్ అ మిక్స్డ్, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. అండ్ క్వాలిటీ ఆఫ్ ద ఫిలిం వచ్చి డెఫినెట్గా నేను ఒప్పుకున్నప్పుడు పాయింట్స్ చెప్పినప్పుడే వచ్చి ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్, కొత్తగా ఉన్నది. మళ్ళీ నేను సినిమాలు చేస్తున్నాను అన్నప్పుడు ఎలాంటి స్క్రిప్ట్ డిఫరెంట్గా ఏదైనా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. సో అలానే ఒక మంచి ఎంటర్టైనర్లో రావాలని అనుకున్నాను. సో అట్లనే జరిగింది. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. రోహిత్ గారు, ఆ పోస్టర్ చూస్తుంటే హీరోయిన్స్ ఇద్దరు కొంచెం తల్లి కూతురులాగా అనిపిస్తున్నారు. అంటే తల్లి కూతురు లవ్ చేసే క్యారెక్టర్ ఏమన్నా అలా ఏమన్నా ఉంటుందో? అలా ఎందుకు అనిపించింది? అంటే డిఫరెంట్ లవ్ స్టోరీ అంటున్నారు కదా. సో యూ వాచ్ ద ఫిల్మ్ అండ్ దాని తర్వాత చెప్పండి, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డైరెక్టర్ గారు సార్, మామూలుగా ట్రైలర్స్ మ్యూజిక్ వేసి కట్ చేస్తారు, మీరు ఒక సాంగ్ వేసి కట్ చేశారు, ర్యాప్ సాంగ్. ఎవరిది సార్ ఐడియా? ఎవరిది? ఎలాగ అది కన్సీవ్ చేశారు? ఐడియా యాక్చువల్లీ టీజర్ అప్పుడు వీ హ్యాడ్ దిస్ ర్యాప్ సాంగ్ అని లాస్ట్లో వస్తుంది అండ్ పీపుల్ లైక్ ఇట్. ఆ ఐడియా ఫస్ట్ రోహిత్ గారు ఇచ్చారు, చిన్న ర్యాప్లో ఏమైనా పెడదాం.
దెన్ అది బాగా నచ్చి వీ కన్వర్టెడ్ ఇన్ టు ఎ సాంగ్. సో దీన్ని కూడా దీని మీద ఇఫ్ ఈ కట్ ఏ ట్రైలర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని అనిపించి వీ కట్ ఇట్. అండ్ సో ఆ క్రెడిట్స్ అంతా రోహిత్ గారిది. అదేం లేదు. నరేష్ గారు, ఈ సినిమా క్యాప్షన్ చూస్తే నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్. కరెక్ట్. మీరు నాకు తెలిసి మీరే ఈ క్యాప్షన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు, వెదర్ ఇట్ ఈస్ ఫిలిం ఆర్ వెదర్ ఇట్ ఈస్ టు యువర్ పర్సనల్ లైఫ్. అంటే ఓన్లీ 2 లవ్ స్టోరీస్ ఎందుకు అనుకుంటారు మీరు? అదే మల్టిపుల్ అయినా సరే కొడతా. ఇప్పుడు నన్ను ఎందుకు అడగాలనిపించింది క్వశ్చన్? మీరు లవ్ చేయలేదా? ఇక్కడ ఒట్టు పెట్టుకొని చెప్పండి, ఎంతమంది లవ్ చేయలేదు, ఎన్నిసార్లు లవ్ చేయలేదు, ఎన్నిసార్లు పడింది కాకపోతే. ఎనీవే ఫ్యాక్ట్ ఏంటంటే కరెక్ట్, 2 లవ్ స్టోరీస్ కెన్ నెవర్ బీ ద సేమ్. ఇఫ్ దే ఆర్ ద సేమ్, వై డూ గెట్ మ్యారీడ్ అగైన్? కాబట్టి లవ్ స్టోరీస్ డెఫినెట్గా కాదు. బట్ ఈ ఫిలింకి అబ్సల్యూట్ పర్ఫెక్ట్ టైటిల్ అండి. అది నిజంగా అంటే లిటిల్ అవే ఫ్రమ్ దట్ దేవ్ టేకెన్ సో మచ్. మీరు ఇందాక చెప్పారు ర్యాప్ సాంగ్ దాంట్లో ఇదని, ఈవెన్ ద కలర్ కాంబోస్, ఫాంట్స్, ప్రతిదీ కూడా చాలా మెటిక్యులస్గా చేశారండి. అంటే ఒక సినిమా సక్సెస్ అవుతుందని ఒక స్క్రిప్ట్లో కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని టిల్ ప్రమోషన్స్ టు ఎవ్రీథింగ్ టు టిల్ రిలీజ్ దే టేకింగ్ ఇట్ వెరీ వెల్ ఫార్వర్డ్. ఎందుకంటే ఒక మంచి సినిమా దొరకడం కష్టం అండి. అంటే సినిమాలు కొన్ని ఆడొచ్చు, కొన్ని ఆడకపోవచ్చు. ఇది ఆడుతుంది అనే సినిమా ఇది. ఆ జాగ్రత్త తీసుకుని చాలా బాగా చేశారండి. దట్స్ ఐ అడ్మైర్. అండ్ అలాగే ఆ టైటిల్ మీరు చెప్పిన లైన్ కూడా, నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ద సేమ్, దే కెన్ నెవర్ బి ద సేమ్ బికాస్ యూ కాంట్ లవ్ ద సేమ్ ఉమెన్ ట్వైస్. దాని ఎక్స్టెన్షన్ నేను చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెంకటేష్ సార్, ఈ టైమ్స్లో ఒక సినిమా తీయడమే చాలా టఫ్ జాబు, అది కూడా రిలీజ్ అవ్వడం ఇంకా టఫ్ జాబు. కాకపోతే మీ సినిమా పోస్టర్స్ చూస్తే జియో హాట్స్టార్, మా టీవీ లోగోస్ కనిపిస్తున్నాయి. ఏంటి సార్, ఏం జరిగింది బిజినెస్ పరంగా? ఏంటి, మీరు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు? లేదండి, అంటే బేసికల్గా సినిమా స్టార్ట్ చేసేటప్పుడే ఒక నమ్మకంతో స్టార్ట్ చేసాం 100%. సో స్క్రిప్ట్ అందరూ చెప్పినట్లు స్క్రిప్ట్ కానివ్వండి అన్నీ, సో అదే దాంతోనే సినిమాని కూడా కంప్లీట్ చేసాము, అదే క్వాలిటీతో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. సో దట్స్ ద యాక్చువల్లీ రిజల్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆల్సో. సో క్వాలిటీ ఉంది, సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి. సో చూసారు అందరూ, మల్టిపుల్ టైమ్స్ చూసారు, వాళ్ళు కూడా చూసి కంటెంట్ నచ్చి కొన్నారు. సో వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. వెంకటేష్, సో మీకు అంటే ఆయన నారోహిత్ చెప్పారు కదా, లాస్ట్ ఆగస్ట్ అనుకున్నాము, ఇప్పుడు వస్తుంది. సో ఆల్మోస్ట్ చాలా యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం దొరికింది. అవునవును. సో వాట్ కైండ్ ఆఫ్ బెటర్మెంట్ యూ మేడ్ ఫర్ ద ప్రాజెక్ట్ అంటే వాట్ కైండ్ ఆఫ్ బెటర్మెంట్ అని అడిగితే అప్పటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇట్ ఈస్ డిలేడ్ బికాస్ ఆఫ్ ద షూట్. అంటే కొంచెం షూట్ కూడా చేయాల్సి వచ్చింది మధ్యలో, ఎలక్షన్స్ అండ్ ఆల్. సో షూట్ అయ్యి వీ హ్యాడ్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. సో అది లెంత్ సెట్ చేయడంలో కానీ, అంటే ఒక తెలిసిన వాళ్ళందరికీ వీ షోడ్ ఆ ఫిలిం. సో ఏమైనా బెటర్ ఇన్పుట్స్ వస్తే వీ టుక్ దట్. సో ఓవరాల్గా టీమ్ అంతా సాటిస్ఫై అయ్యేలా వీఆర్ ఏబుల్ టు మేక్ ద ఫిలిం. సో అంత అయితే మేము చేసాం. సో అంటే ఈ 1 year వెయిటింగ్ పీరియడ్లో వెయిట్ చేయడం, యాంటిసిపేట్ చేయడం అనేది వన్ ఆఫ్ ద మేజర్ థింగ్. అది కొంచెం నర్వస్నెస్ కొంచెం రెండు ఉంటాయి కదా, సో దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకున్నారు? అంత నర్వస్గా అయితే ఏం లేదండి. ఐఎమ్ హ్యాపీ అండ్ ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. రోహిత్ గారు సార్, ఇందాడ చెప్పినట్టు సీనియర్స్ అంటే ఒకనొక టైంలో మొత్తం వరుసగా బ్యాక్ టు బ్యాక్ థ్రిల్లర్స్ ఎక్కువ చేశారు. అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్నారు, ఐ మీన్ అంటే దీనికి ముందు కొంచెం గ్యాప్ తీసుకున్నారు. సో ఈ సినిమా చేసిన తర్వాత ఏమన్నా మైండ్ సెట్ మార్చుకున్నారా? అంటే నారా రోహిత్ని జనాలు ఇలా చూడాలనుకుంటున్నారు, ఇక్కడి నుంచి ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఇలాంటి ఏమైనా చేంజెస్ వచ్చినాయి మీ? నో అండి, అంటే బేసిక్గా నేను ఆల్వేస్ ఎప్పుడు చెప్తుండేవాడిని, కథ నచ్చితే సినిమా చేస్తాను. అది ఏ జోనర్ అనేది దర్స్ నథింగ్ పర్టిక్యులర్. సుందరాకాండ కథ నచ్చింది, నెక్స్ట్ ఐ హ్యావ్ అనదర్ స్క్రిప్ట్ విచ్ ఇస్ అనదర్ జోనర్. సో ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ద స్క్రిప్ట్ అండ్ కథ నచ్చితే సినిమా చేస్తాను. సో వీఆర్ జస్ట్ ట్రయింగ్ టు మేక్ ఇట్ బెటర్ విజువలీ. సో ఆ కేర్ తీసుకుంటున్నాను. అంతకుముందు అది తీసుకునేవాడిని కాదు, కథ నచ్చితే చేసేవాడిని. బట్ నౌ ఐఎమ్ మచ్ మోర్ ఫోకస్డ్ ఆన్ హౌ ఇట్ షుడ్ బి విజువలీ యాజ్ ఇట్ అండ్ టాక్ టు మై డైరెక్టర్స్. వెంకటేష్ గారు, ఆయనకి కథ నచ్చి చేశారు, కానీ ఈ కథ ఆయనతో చేయాలన్న ఆలోచన మీకు ఏంటి? అంటే నేను యాక్చువల్లీ ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నాను. 2017 నుంచి రోహిత్ గారితో ట్రావెల్ చేస్తున్నాను. సో వెన్ యూఆర్ ట్రావెలింగ్ విత్ సమ్మన్, అంటే మన ఆయనతోనే ట్రావెల్ చేస్తున్నప్పుడు నా ఐడియాస్ కానీ
నా హీరో ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ ఆయనే రిసెంబుల్ చేస్తాను. సో నేను ఆయన దగ్గర ట్రావెల్ చేస్తున్నప్పుడు వచ్చింది ఆయన ఇది. సో ఎవెన్చువల్లీ అంటే నేను ఇంత ఆలోచించలేదండి, ఇంకెవరైనా ఫిట్ అవుతారా అదే అంత ఆలోచించలేదు. ఆయనతో చేద్దామనే ఐ వాస్ థింకింగ్ ఏ స్క్రిప్ట్ చేస్తే బాగుంటుందని. అప్పుడు వచ్చింది లైన్ ఆయనకి చెప్పా, ఆయన ఓకే అన్నారు అంతే. ఓకే, వెంకటేష్ గారు, రీసెంట్ టైమ్స్లో రిలీజ్ అవుతున్న ఫిలిమ్స్ చూస్తే ట్రైలర్స్, ప్రమోషనల్ కాంటెంట్ అంతా బాగుంటుంది, సాంగ్స్, ట్రైలర్, టీజర్, ప్రమోషన్స్ అన్నీ బాగుంటున్నాయి, ఇంకా హిట్ అవుతుంది అని టైంకి వెళ్ళి చూస్తే ఏముంటుంది. సో ఈ సినిమాలో అలా ఎలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, ఈ క్యాస్ట్ అందరూ పెర్ఫార్మెన్స్ ఎలా చేశారు అని జెన్యున్గా అడిగితే ఏం చెప్తారు? సో బేసిక్గా అంటే ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నాను అండి, ఈ సినిమాకి ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా నవ్వుకుని యూ కెన్ గో బ్యాక్ హోమ్. మీరు థియేటర్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు యూ హ్యావ్ అ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. దానికి రీజన్ వీళ్ళందరూ. సో దే డిడ్ దర్ జాబ్ అండి. వాళ్ళు అంత సీనియర్ యాక్టర్స్ గురించి నేనేం చెప్తాను. ఆ క్వశ్చన్కి ఒక చిన్న ఎక్స్టెన్షన్. సో బేసికలీ వెంకీతో ఎప్పుడు అనేవాడిని, ఓన్లీ ట్రైలర్లోను టీజర్లో ఉన్న హైలైట్సే సినిమాలో కూడా ఉంటాయి, అంతకంటే ఏం పెద్ద ఎక్కువ కంటెంట్ ఉండదు మీరు అన్నట్టు కొన్ని సినిమాల్లో. మన దాంట్లో అలా కాకుండా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇదే ఉండాలి కానీ ఓన్లీ ఇదే ఉండకూడదు అని. సో మీరు చూసింది చాలా తక్కువ ట్రైలర్లో కానీ టీజర్లో కానీ, దెర్ ఇస్ లాట్ మోర్ ఇన్ ద ఫిలిం అండి. ఓకే, నరేష్ గారు. ఏంటిది ఈరోజు విచిత్రం, హీరోయిన్ కదా అడగాల్సింది క్వశ్చన్. నరేష్ గారు అవునా, కృష్ణాష్టమి కదా. సో నరేష్ గారు, అంటే మీవి ప్రీవియస్గా చాలా లవ్ స్టోరీస్ ఉంటుండే, కామిక్ రోమ్ కామ్స్. సో ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ లవ్ స్టోరీనా లేదంటే కాంటెంటా, ఇంక వేరే కాంటెంట్ ఏమైనా ఉంది? అదే చెప్పాను కదండి, మొన్న ఒక 2 months వ్యవధిలో 20 కథలు విన్నాను, దాంట్లో 6 ఒప్పుకున్నాను. అంటే నేను బేసిక్గా ఇప్పుడు ఐఎమ్ ఇన్ స్టేజ్ వేర్ ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్ ఫాదర్ రోల్స్, నెగిటివ్ రోల్స్, లీడ్ రోల్స్. సో కంటెంట్కి ప్రాధాన్యత ఇస్తున్నానండి. ఇందాక వాసుకి చెప్పినట్టు, వెన్ ఐ యాక్సెప్ట్ ఎ ఫిలిం అపార్ట్ ఫ్రమ్ మై క్యారెక్టర్, కంటెంట్, ప్రొడక్షన్, అంటే ప్రతి సినిమా మనం అనుకున్నది హిట్ అవుతుందని కాదు, ఒక మంచి సినిమా చెయ్యాలి, ఇది హిట్ అవ్వాలని ఖచ్చితంగా కోరుకుంటాం మనం. సో అలాంటి సినిమాలు నేను ఒప్పుకుంటాను. దట్ ఈస్ ద సక్సెస్. ప్రతి సక్సెస్ఫుల్ సినిమాలో నేనున్న సినిమాలు సక్సెస్ అవ్వడం కాదు, మంచి సక్సెస్ఫుల్ ఎందుకు ఉన్నంటే మై చాయిస్, నన్ను చూస్ చేసుకున్న సినిమాలు కూడా అలా ఉన్నాయి. సో ఈ సినిమా కూడా ఆ కోవలోకి వస్తుంది. దట్ మచ్ ఐ కెన్ సే. డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఇన్ థియేటర్స్. పాప్కార్న్ తింటూ మంచి వర్షన్లో, మాన్సూన్లో ఎంజాయ్ తగ్గ సినిమా నేను చెప్పగలుగుతాను. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ. టికెట్లు తక్కువ అవుతున్నాయిగా, పాప్కార్న్కి అడ్జస్ట్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటేనండి, విజువల్గా ఈ ట్రైలర్స్లో చీట్ చేయడానికి ఉండదు. ఇప్పుడు ఒక 1000 కోట్ల సినిమాలో అది వేరే, హెలికాప్టర్ బ్లాస్ట్ అయితే దాంట్లో నుంచి అలా ల్యాండ్ అయ్యి డైరెక్ట్ సబ్మెరీన్లోకి వెళ్ళిపోయి నుంచి ఇదికి వెళ్ళిపోయి అలా విజువల్స్తో మనం పడిపోతాం. ఇక్కడ అవేం లేవు, ఇట్స్ ఆల్ క్లియర్ ఎంటర్టైన్మెంట్. మీరు చూస్తున్నది ఏది ఉందో దట్ ఈస్ గోయింగ్ టు, ఇది ఒక మచ్చుతునకు మాత్రమే, ఖచ్చితంగా యూ విల్ గెట్ అ ఫుల్ ఎంటర్టైన్మెంట్. నరేష్ గారు ఎక్కడంటే అక్కడ ఎంటర్టైన్మెంట్, అది స్టేజ్ అయినా స్క్రీన్ అయినా. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు, నారా రోహిత్ గారు, శ్రీదేవి గారు, వేదిక పైన ఉన్న అందరికీ థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్ ఆన్ సుందరకాండ. సో సుందరకాండ వినాయక చవితి సందర్భంగా August 27th నుంచి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది. సో అతి త్వరలో